వసతి గృహాల్లో భోజనం నాణ్యతగా ఉండాలని సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి సూచించారు. మనుబోలులోని బాలుర బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మనుబోలులోని బాలుర బాలికల వసతి గృహాలను మంగళవారం సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిని ఎలా ఉందో స్వయంగా పరిశీలించారు. వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీడీ శోభారాణి మాట్లాడుతూ వసతి గృహాల్లో భోజనం నాణ్యంగా ఉండాలన్నారు. శిథిలమైన బాలికల వసతి గృహాన్ని 3 కోట్ల రూపాయలతో త్వరలో నిర్మిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన అనుమతులు వచ్చాయని ఆమె వివరించారు. రిపేర్స్ జరిగిన తర్వాత అసలు ఆ హాస్టల్ యొక్క భవనాల పరిస్థితి ఎలా ఉంది, పిల్లల అడ్మిషన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. అయితే పిల్లలు ఒక 60% ఉన్నారు. బిల్డింగ్ అది రిపేర్స్ అయిన తర్వాత బిల్డింగ్ కండిషన్ బాగానే ఉంది. అయితే ఇంకొక 40% స్ట్రెంత్ పెరగాలని గర్ల్స్ హాస్టల్ హెచ్డబ్ల్యూతో చెప్పడం జరిగింది. రిపేర్స్ అన్నీ కూడా చేశారు. కానీ వైట్ వాష్కి అది మనీ ఉందా లేదా కనుక్కొని వైట్ వాష్కి ఉంటే వాళ్ళ చేత మళ్ళీ వైట్ వాష్ వేయించడానికి, పెయింట్స్ వేయించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక 6 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. తర్వాత పిల్లలందరికీ కూడా ఇప్పుడు మార్నింగ్ పూట టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొని టిఫిన్ క్వాలిటీ ఎలా ఉంది, మెనూ ఎలా ఉంది, వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ స్టడీస్ కూడా వాకప్ చేయడం జరిగింది. తర్వాత పిల్లలకి హైజీనిక్గా, హెల్దీగా, తర్వాత శుభ్రంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కూడా జరిగింది. కిచెన్ ఎలా ఉంది, వర్కర్స్ ఎలా పిల్లలకి ఫుడ్ వండుతున్నారు, నీట్గా, తర్వాత శుభ్రంగా వేడివేడిగా అందిస్తున్నారా లేదా, తాగునీరు ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ఇన్స్పెక్షన్ చేసి చెక్ చేసుకొని తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. చెకప్ జరుగుతుందా లేదా అని కూడా వాకప్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పి హెచ్డబ్ల్యూలో చెప్పడం జరిగింది. పిల్లల యొక్క బరువు, ఎత్తు, బ్లడ్ గ్రూప్ కూడా రికార్డ్ చేయమని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క హైట్, హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క వెయిట్, వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటని తెలుసుకొని అవి కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్లో పిల్లల యొక్క ప్రతి ఒక్క పిల్లకి ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క హెల్త్ పేపర్ పెట్టమని చెప్పాము. దానిలో వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా రికార్డ్ చేయమని చెప్పి హెచ్డబ్ల్యూకి తెలియజేయడం జరిగింది. తర్వాత పిల్లల యొక్క డేట్ కూడా నమోదు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ సుధామణి, సంక్షేమ అధికారులు మహేశ్వరి, అనిత తదితరులు పాల్గొన్నారు.